తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడైతే ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాలు మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించడం వల్లే ఆర్టీసీ మెట్రో రైలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఇటు మోడీ కూడా మాట్లాడుతున్నాడు. అయితే ఇదే విషయానికి సంబంధించి మనం ప్రస్తుతం కరీంనగర్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పొన్నం ప్రభాకర్ ఏమో ఆర్టీసీ వల్ల లాభాలు ఉన్నాయి, అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేక మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించి ఎంతో మేలు చేస్తుందని ఇటు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు. అటు బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే ఇలాంటి ఉచిత ప్రయాణం వల్ల మెట్రో రైళ్లకైతే ఆర్థిక నష్టం చేకూర్చే పరిస్థితి కనబడుతుంది. మరి ఇదే విషయాన్ని మాట్లాడడానికి మనతో కొంతమంది ప్రయాణికులు ఉన్న వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అంటే ఒక చర్చ జరుగుతుంది. ఆర్టీసీ బస్సులు నడపడం వల్లే చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇబ్బంది అవుతుంది, మెట్రో రైలు లాస్ అయ్యే అవకాశం ఉంది, రానున్న రోజుల్లో మెట్రో రైలు బంద్ చేసే పరిస్థితి కనపడితే మోడీ అంటారు. మీరేమంటారు? బస్సు ఫ్రీగా రద్దు చేసేయాలి నా ఒపీనియన్. ఎందుకంటారు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు నిలబడుతుర్రు, ఇయ్యని వాళ్ళు నిలబడుతుర్రు. సీటింగ్ అనేది లేదు. ఇప్పుడు వరంగల్ నుంచి వస్తున్నాం, నిలబడేస్తున్నాం. మన హైదరాబాద్ నుంచి డబ్బులు పెట్టుకుని వచ్చినాం, నిలబడేస్తున్నాం. చిన్న పిల్లల కాంచి వెళ్ళి సంఖ్యలో కొట్టు సీట్లు అనేది ఉండట్లేదు. ఆ రకంగా అసలు రద్దు చేసేయాలి నన్ను అడుగుతున్నా. నా ఒపీనియన్ మాత్రం ఇది. అంటే రద్దు చేయాలని అంటారు. అంటే కొంతమంది ఆడవారికి అయితే మంచి సౌకర్యం కదా. పనికి వచ్చే వాళ్ళకి ఉపయోగం లేదండి, పనికి లేని వాళ్ళే ఉపయోగం. వాళ్ళకు ఎవరైతే ఆఫీసులకే కానీ బయట పనులకు పోవడం వాళ్ళకు ఉపయోగం ఉంటలేదు. వాళ్ళకి సీట్లు లేవు, టైంకు బస్సులు లేవు, టైంకు కాలేజీ నుంచి వచ్చే పిల్లలకే కానీ పోవడానికి రావడానికి బాగా ఇబ్బంది అవుతుంది. అట్టి వాళ్ళే ఎక్కుతారు తప్ప కానీ ఆ పనికి వచ్చే వాళ్ళైతే ఎవరు లేరు. అంటే ఈ ఎన్నికల ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం మోడీ రాజకీయ ఉద్దేశాన్ని పొన్నం ప్రభాకర్. దాని గురించి ఇక రాజకీయం అది అంతే రాజకీయం. మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? అంటే ఉచిత ప్రయాణం బెటర్ అంటారు, తీసేయాలి. మీరు కూడా ఎందుకు ఒక మహిళగా మీకు మీరెందుకు అట్లా మనీ పెట్టుకొని కూడా నిల్చోవాల్సి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డాడీ, ఇప్పుడు మా డాడీ తను మనీ పెట్టుకొని నిల్చుంటుండు, ఏం లాభం? ఇప్పుడు నేను మనీ పెట్టుకొని నేను బస్సు ఎత్తకపోతే నాకు సీట్ ఇస్తారా? ఇవ్వరు. దానికి బదులు గవర్నమెంట్ ఎట్లా అంటే స్టడీ ఫ్రీ పెడతా. ఇప్పుడు స్టడీ ఫ్రీ, బస్సు ఫ్రీ ఏముంది? ఇప్పుడు ఎండాకాలం అందరూ వెళ్తూనే ఉంటారు, అటు ఇటు పెళ్లిళ్ళని అదని ఇదని మొత్తం ఫ్రీ. ఎటన్నా వెళ్దామన్నా కూడా ఫ్రీ, అంటే మనీ పెట్టుకున్నా కూడా మనకు ఫ్రీ లేకుండా చేస్తున్నారు. అందుకని బస్ తీసేయాలి. మీరు చెప్పండి సార్, అంటే మీ ఉద్దేశం ఏంటి? మహిళలకు ఉచితంగా ఇస్తే మంచిదే, కానీ ఇప్పుడు వేరే వాళ్ళకు కూడా సీట్లు దొరుకుతలేవు. జెంట్స్ వాళ్ళు ఉద్యోగం పోతుండ్రు, వాళ్ళకు కూడా సీట్లు దొరుకుతలేవు, ఇబ్బంది అవుతుంది. ఇంకా మహిళలు వాళ్ళ మీదనే ఏంది మేమే మా సీట్లు అని గొడవలు అవుతున్నాయి బస్సులలో. ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా అవుతున్నాయి. మహిళలకు మంచిదే ఉచితంగా ఈ బస్సులు, అయితే కొన్ని నిబంధనలు పాటించాలి ప్రభుత్వం. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలి, వికలాంగులకి ఇవ్వాలి, అందరికీ లాభం పడుతుంది. అందరికి ఉచితంగా అంటే పని లేని వాళ్ళు కూడా కిందస్తున్నారు మహిళలు. ఇంకా చెప్పాలంటే బాగున్నాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో రాజకీయ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా నడవడం వల్ల మంచి జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏంటంటే దీనివల్ల మెట్రో రైళ్లకు ఇబ్బంది పడకూడదు. అదే మంచిగా జరుగుతుంది కాదని చెప్తాలేము, మంచిదే ఫ్రీ ఉంటాయి, కానీ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి ప్రజలకు. సీట్లు దొరకకుండా టైం మీద వాళ్ళకు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. మళ్ళీ అక్కడ ఆఫీసులకి ఈ టైం వచ్చిండ్రు మీరు అంటే బస్సులు దొరుకుతలేదని వాళ్ళు చూస్తున్నాం మేము ఆఫీసులో కానీ బయట కానీ అట్లా. మీరు చెప్పండి అమ్మా, అంటే మీరు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు నడపడం వల్ల మెట్రోలకు ఇబ్బంది పడుతుందని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ఇలా అంటారు. అంటే మహిళలకి ఫ్రీ బస్ అనేది ఎంతో ఉపయోగకరంగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే మెట్రో అనేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో మెట్రో అనేది సిటీకి మాత్రమే పరిమితం అయిపోయింది. విలేజెస్లో కానీ ఊర్లలో ఇన్ని డిస్ట్రిక్ట్స్లలో ఉపయోగపడేది మహిళలకు ఉపయోగపడుతుంది. ఊర్లలో నుంచి ఎంతో మంది సిటీకి వచ్చి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఏ డిస్ట్రిక్ట్లో అయినా కూడా చిన్న ఊరు నుంచి సిటీకి వచ్చి పనిచేసే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బస్సెస్కి 2000, 3000 అనేది
ప్రతి నెల వాడుతున్నారు. సో అవి వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతాయి కదా ఫ్రీ బస్ అనేది. కాకపోతే ఏంటంటే బస్సులు అనేది ఇంకా పెంచడానికి ఏదైనా స్కోప్ ఉంటే ఆలోచించాలి గవర్నమెంట్, కానీ ఉన్న పథకాన్ని క్యాన్సిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మెట్రో అనేది ఇప్పుడు మెట్రో స్థాయి కూడా ఆలోచిస్తే మెట్రో అనేది ఇప్పుడు అది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది ప్రైవేట్ పథకం. కాకపోతే ఇంకోటి ఏంటంటే మెట్రో అనేది సిటీ పరిధిలోనే ఉంది కాబట్టి జిల్లాల వారీగా ఉన్నదాన్ని క్యాన్సిల్ చేయడం అనేది ఆలోచన మంచిది కాదు అనేది మేము చెప్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పాజిటివే, కాకపోతే ఇంకా బస్సుల శాతం పెంచడానికి ఇంకేమైనా చూడాలి, లేకపోతే ఇంకేమైనా కాంట్రాక్ట్ బస్సులు తీసుకొని ఇంకేమన్నా అట్లాంటి ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ఆలోచించాలి. మెట్రో అనేది అక్కడ ఉంది, కాకపోతే బస్సుల శాతం పెంచడమే మంచి ఆలోచన అనేసి మేము అనుకుంటున్నాం. కాకపోతే ఇబ్బందికరంగా ఉంది అందరికీ, బస్సులలో సీట్స్ దొరకడం లేదు, మగవాళ్ళందరూ నిల్చొని బస్సులు టికెట్ పెట్టుకొని వస్తున్నారు అని అంటున్నారు. అది కూడా ఒక, కానీ వాళ్ళ తరపున వచ్చే వాళ్ళ ఫ్యామిలీ అనేది ఫ్రీ బస్ ని కూడా ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ కోణాల్లో కూడా ఆలోచించాలనేది మా ఉద్దేశం. అంటే చూసారు మొత్తానికైతే, అంటే కొంతమంది ఆర్టీసీ బస్సులకు మెట్రో రైళ్లకు చాలా తేడా ఉంటుంది. అది కమర్షియల్, ఇది నాన్ కమర్షియల్. జిల్లా వ్యాప్తంగా చాలామంది మెట్రో రైలు ఎక్కే పరిస్థితి, బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు కాబట్టి ఆర్టీసీలో ప్రయాణం అనేది చాలా మహిళలకు అవుతుంది. కాకపోతే ఇంకా కొన్ని బస్సులను పెంచి ప్రయాణికులకు సౌలభ్యం కల్పిస్తే ఇబ్బందిగా ఉండదు. కొంతమంది టికెట్ తీసుకున్నా కూడా నిలవాల్సిన పరిస్థితి మగవాళ్ళకైతే ఉంటుందని మరికొంతమంది చెప్తున్నారు. అయితే రాజకీయ కోణంగా చూస్తే మాత్రం ఇది రెండు డిఫరెంట్గానే చెప్పుకోవచ్చు అని అంటున్నారు. దానికంటే రాజకీయ కోణంలో చూడొద్దు, ఇది మహిళలకు లబ్ధి చేకూరే విషయంలో కాబట్టి ఇలా రాజకీయాల ఎలాంటి ఉద్దేశాలు ఉండకూడదని ఇక్కడ ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.